హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాకైతే డీమార్ట్కి వచ్చా. ఇంకా వాళ్ళతో వచ్చానంటే ఇంకా బిల్లు ఎక్కువైపోతుంది. అస్సలు వినరు, ఏదో ఒకటి వేస్తూ ఉంటారు. అవకాశం మనం వద్దన్న వినరు. కొన్నిసార్లు వింటారు, కొన్నిసార్లు వినరు. ఎందుకులే అనేసి ఇంకా తీసుకుని వెళ్ళలేదు. ఇంకా వాళ్ళకి ప్లాంక్స్ అయితే మిస్ అయిపోయి మొన్న వచ్చేటప్పుడు తీసుకున్నప్పుడు ముందు ఒకసారి వచ్చాము ఆల్రెడీ. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశారు, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంక ఇది నేనైతే పిల్లలు లేనప్పుడు ప్రశాంతంగా గ్రాసరీస్ తీసుకుందామని ఇంకొచ్చా. ఇంకా వాళ్ళు మిస్ చేసుకునే వస్తువులు కొన్ని ఉన్నాయి, ప్లాంక్స్ ఇంపార్టెంట్ కాబట్టి అది తీసుకున్నా. ఇంకా టిష్యూస్ కూడా తీసుకున్నా. ఇంకా అలా మొత్తం తిరిగేసి ఇంక నాకు ఏమేమి కావాలో అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉన్నా. నేను ఓవరాల్గా డీమార్ట్కి వెళ్ళానంటే వేస్ట్ అయితే ఎక్కువ కొనను. స్టార్టింగ్లో కొనేదాన్ని నేను కూడా. ఒక వస్తువు కానీ 10 వస్తువులు కొనేదాన్ని. అన్నీ అవసరం లేనివి ఎక్కువగా ఉండేవి. ఊరికి ఎక్కువగా మనీ వేస్ట్ చేసేదాన్ని. ఇంకా అలాగా నేను కూడా తెలుసుకున్నా ఎందుకులే అవన్నీ కూడా అనేసి. మా హస్బెండ్ కూడా చెప్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా, ఊరికి పనికి మాల వస్తువులు ఏం కొనొద్దు, ఈ పనికి వచ్చే వస్తువులు ఏవైనా తీసుకో, కాస్ట్ అయినా పర్వాలేదు అనేవాళ్ళు. నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. అప్పటి నుంచి నేను చేంజ్ అయ్యాను చాలా వరకు కూడా. ఇంక ఇక్కడ బొమ్మలు చిన్నగా చాలా బాగున్నాయి, క్యూట్గా. ఇదైతే చూడండి 119 అంట. చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ డీమార్ట్లో బట్టలు కూడా చాలా బాగుంటాయి. ఈ గౌన్ నాకు బాగా నచ్చింది, బట్ అది సైజ్ లేదు, ఇంకా పరికి తీసుకోలేదు. ఇంకా బట్టలకని రాలేదు, ఓన్లీ గ్రాసరీస్కి వచ్చా కదా, అందుకని ఇంక ఇక్కడ లేకుండా ఇంక వెళ్ళిపోయా. ఆల్మోస్ట్ వచ్చానంటే అన్నీ చూస్తూ ఉంటాను, ఎక్కడ ఏమున్నాయి ఏంటి, స్టాక్ ఏమైనా చేంజ్ అయ్యిందా ఏంటి అనేది. బట్ ఏం తీసుకోను. కొన్నిసార్లు తీసుకుంటా, కొన్నిసార్లు అవాయిడ్ చేసేస్తా చాలా వరకు కూడా. ఇక్కడ కూడా బాక్సెస్ అవసరము, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నా ఇంకా దానికోసమని. బట్ ఆల్రెడీ ఉన్న వరకు అయితే యూజ్ చేద్దాము, తర్వాత తీసుకుందామని ఇంకా తీసుకోలేదు. చూసా ఇంకా ఇదైతే స్ప్రే బాటిల్ ఒకటి తీసుకున్నా, మొక్కలకు కొంచెం క్లీన్ చేద్దాంలే అనేసి. డస్ట్ పెట్టేసాయి బాగా, అందుకని. ఇంక ఇదైతే చూసారు అసలు ఎంత వెయిట్గా ఉందంటే, ఇదైతే కడాయి రేక్ అనమాట. ఇంకా దోశలు వేసుకుండేది, చాలా వెయిట్ ఉంది. బాగుంది అది కూడా. పూజ సామాన్లు కూడా చూస్తే నాకు ఎందుకు పూజ సామాన్లు మాత్రం ఎప్పుడు ఎక్కువగానే కాస్ట్ అనిపిస్తాయి. అంటే కొంచెం రీజనబుల్గా అయితే ఉండవు, అలానే క్వాలిటీ కూడా ఉంటాయి డీమార్ట్లో అయితే. అంటారు కొంతమంది డీమార్ట్ అయితే క్వాలిటీ ఉండదు అంటారు కొంతమందికి ఏమో డీమార్ట్ నచ్చుద్ది. నాకైతే చాలా ఇష్టం. క్వాలిటీ ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా అయితే ఏమి ఉండదు. క్వాలిటీ మాత్రం ఉంటుంది డీమార్ట్లో అయితే. కొంచెం రీజనబుల్గా కూడా ఉంటాయి బయట వరకు చూసుకుంటే. ఇంక పైన అయితే అయిపోయింది. సెకండ్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేశాను ఆ షాపింగ్. అలా సెకండ్ 1 ఫైనల్లో గ్రౌండ్కి వెళ్ళిపోయాయి. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ తీసుకుందామని ఇంకా ఆగాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే నేను ఆల్మోస్ట్ అన్నీ తీసుకుంటా. మా పిల్లలకి ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ నేను డే బై డే అయినా ఖచ్చితంగా మిల్క్ షేక్ చేసి ఇస్తూ ఉంటాను వాళ్ళకైతే. ఇద్దరికి ఇస్తాను. ఎక్కువగా పరీక్షిత్ కొంచెం వీక్గా ఉంటాడని నాకు అది ఎందుకని ఇవి అలవాటు చేశాను మెల్లగా. తాగుతున్నారు బాగానే. ఒక బనానా వేసేసి కొంచెం బెల్లం వేసి అయితే మిల్క్ షేక్ చేస్తూ ఉంటాను. అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేద్దామని దానికి సంబంధించినవన్నీ తీసుకున్నా. ఓవరాల్గా అన్నీ తీసేసుకొని అయితే ఇంటికి స్టార్ట్ అయ్యా. నేనైతే ఎగస్ట్రా ఎక్కువ అయితే ఏం తీసుకోలేదు. ఏమేమి తీసుకున్నది కూడా నేను చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. అయితే ముందైతే బిల్ అయితే వేయించుకుంటున్నా. ఇంకా చాలా ఎక్కువగా ఉన్నారు జనాలు అయితే. అసలు అంత జనాల్లో ఎంత టైం పడుతుందో అనుకున్నా, బట్ బిల్డింగ్ దగ్గర కొంచెం తక్కువగానే ఉన్నారు. అందుకని బిల్డింగ్ అయితే త్వరగానే అయిపోయింది. ఇంక బయటకైతే వచ్చేసాను. మా పిల్లలు ఇంటి బాగా హెల్ప్ చేస్తారు. మా పరీక్ష చాలా హెల్ప్ చేస్తాడు నాకైతే. ఇంక ఒక్కదాని కదా, ఇంక అన్నీ చూసుకొని ఇంక వెళ్ళిపోయాయి ఇంక ఇంటికైతే. ఇదిగోండి ఇంటికి వచ్చాక ఇది ఉన్నాయో ఏమేమి తెచ్చినది కూడా చూపిస్తా చూడండి మీరైతే. ముందైతే ప్లాంక్స్ అయితే తీసుకున్నా, వాళ్ళకి మొన్న మిస్ చేశాను అందుకని. ఈ డ్రై ఫ్రూట్స్ ఇవైతే సన్ఫ్లవర్ సీడ్స్, జీడిపప్పు, డేట్స్, మఖానా, వాల్నట్స్, బాదము, అంజీరా కూడా తీసుకున్నా. డ్రైడ్ ఇదైతే కిస్మిస్, పంకిన్ సీడ్స్, షియా సీడ్స్, ఇంకా చిన్నవి ఉంటాయి కదా అవి కూడా తీసుకున్నా. వాటర్ మిలన్ సీడ్స్, అన్ని రకాల సీడ్స్ ఆల్మోస్ట్ కవర్ చేసేస్తాను నేనైతే. ఇంక ఇవైతే దోశ చేద్దామని మిల్లెట్స్ దోశ చేస్తూ ఉంటాను నేను ఎక్కువగా, అందుకని ఇవన్నీ తీసుకున్నా. జొన్నలు, కొర్రలు, ఇవి 4 రకాలు అయితే అక్కడ నాకు అవైలబుల్గా దొరికాయి, అందుకని 4 రకాలు తీసుకున్నా మిల్లెట్స్. ఇంకా తీసుకున్నాక పన్నీర్ అయితే మా పిల్లలు ఎక్కువ తింటూ ఉంటారు, ఇంకా అందుకని వాళ్ళ కోసం పన్నీర్ తీసుకున్నా. ఇంక ఇడ్లీ రవ్వ ఒకటి తీసుకున్నా. ఇంకా హనీ అయిపోయింది, అందుకని హనీ బాటిల్ కూడా ఒకటి తీసుకుని. ఇదైతే నాకు 2 మంత్స్కి వస్తాయి హనీ అయితే. ఇంక ఇవి కూడా బఠానీలు అయితే తీసుకున్నా, కాబూలి ఉన్నాయి, చనా ఒకటి తీసుకున్నా, జీలకర్ర ఇవన్నీ తీసుకున్నా. ఇంక మసాలా దినుసులు కూడా అయిపోయి, అందుకని దినుసులు కూడా తీసేసుకున్నా. ఇంకా నెక్స్ట్ డే సాటర్డే కాబట్టి టెంకాయలు కూడా తీసుకున్నాను. ఇంకా నేనైతే ఎక్కువగా పతంజలి సోప్స్ వాడతాను, అందుకని పతంజలి సోప్స్ తీసుకున్నా. ఇంకా సూప్స్ చేద్దాంలని ఒక 3 ప్యాకెట్స్ 10 రూపీస్ ప్యాకెట్స్ ఓన్లీ 3 తీసుకున్నా.
చాలా రీజనబుల్‌గా ఉంటాయి. డీమార్ట్‌లో అయితే కాస్ట్ అయితే కొన్నయితే. ఇంక ఓవరాల్‌గా ఇవి తీసుకున్నా. ఆరెంజ్ చాక్లెట్స్ అయితే అస్సలు మిస్ కూడా ఇంక ఇవన్నీ తీసుకున్నా. నేను ఆల్మోస్ట్ ఏమైనా ఎక్స్‌ట్రా తీసుకున్నానంటే అది ఓన్లీ 5 స్టార్ చాక్లెట్స్, ఆరెంజ్ చాక్లెట్స్ అంతే. అవి నాకు ఫేవరెట్ కాబట్టి అవి మాత్రం తీసుకున్నా. హెల్త్ కోసం ఆలోచించే వాళ్ళైతే మాత్రం మనీ కోసం ఆలోచించరు. అందుకే నేను హెల్త్ బట్టి తీసుకుంటా డీమార్ట్‌లో అన్నీ కూడా. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.